నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హైదరాబాదులోని అసెంబ్లీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ ఇప్పుడు ఎలా ఉందో అందరూ ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ఈరోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నమాట. నేను వీడియో తీసిన రోజు అప్లోడ్ చేసేటప్పటికి ఒక 2-3 రోజులు అటు ఇటు అయితే రావచ్చు. చూడండి, ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్ అన్నమాట. ఇది లోపలంతా ఇది పబ్లిక్ గార్డెన్స్ ఆనుకొని అసెంబ్లీ అయితే మనకు ఉందన్నమాట. అలాగే ఈ యొక్క అసెంబ్లీలో మనం చూసుకుంటే ఎన్నో చట్టాలు చేసి ఉంటారు. ఇది వచ్చేసి క్యాంటీన్ అన్నమాట. అలాగే ఎన్నో చట్టాలు రూపుదిద్దుకుంటుంటాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగి ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏమీ జరగడం లేదు. చూడండి, అంతా ఖాళీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2 అన్నమాట. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి మన గాంధీ తాత విగ్రహానికి కూడా పూలమాల అయితే వేశారు. అప్పుడు టీవీలలో చూసేటప్పుడు గాంధీ తాతను చూస్తే కానీ అసెంబ్లీ అని గుర్తొచ్చేది. ఇప్పుడైతే అన్నీ మారిపోయినాయి కదా, రాష్ట్రాలు విడిపోయినాయి. ఇటువంటివి చూసినప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి కదా, హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ పాతవి చూసినప్పుడు బాధ అనిపించేది. ఇప్పుడైతే ఎవరి పార్టీకోళ్ళు విడిపోయినారు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎలా విడిపోయినా కానీ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఇప్పుడైతే తెలంగాణ శాసనసభ అని రాస్తున్నారు, కానీ అసెంబ్లీ అయితే అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కట్టారు కదా కొత్తది, అక్కడికైతే మారిపోయినట్టు ఉంది. అలాగే నైట్ టైం వ్యూ కూడా ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. అలాగే నైట్ టైం కూడా నేను మళ్ళీ రావడం జరిగింది. ఇది వచ్చేసి అసెంబ్లీ మెట్రో స్టేషన్ అనమాట. నేనైతే ముందుకు వెళుతూ ఉన్నాను. చూడండి, ఇది వచ్చేసి అసెంబ్లీ అని పెట్టేశారనమాట. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇది అసెంబ్లీ అనే ప్రాంతం అని చెప్పేసి అందరికీ తెలిసేటట్టుగా అసెంబ్లీ మెట్రో స్టేషన్ అని చెప్పేసి మనకు ఉంది. ఎవరైనా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీని చూడాలనుకుంటే హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంతానికి రావచ్చు. దీని తర్వాత నాంపల్లి అన్నీ వస్తాయన్నమాట. మేము ఇప్పుడైతే వెళుతూ ఉన్నాం. చూడండి, మొత్తం చెట్లు అయితే ఉన్నాయి. నైట్ టైం వ్యూ అనమాట. ఇంకా మనకైతే కొద్దిగా ముందుకు పోతే పబ్లిక్ గార్డెన్స్ వస్తుంది. ఇది వచ్చేసి అమ్మవారి గుడి అనమాట. ఈ యొక్క అమ్మవారు ఇట వెళుతూ ఉన్నప్పుడు నేనైతే దండం పెట్టుకుంటాను. అందరినీ సుఖ సంతోషాలతో ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నైట్ టైమ్స్ ఇది వచ్చేసి పబ్లిక్ గార్డెన్స్ ఎంట్రన్స్ అనమాట. దీన్ని ఆనుకునే అసెంబ్లీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మీరు ఉదయంది చూశారు, కానీ ఇప్పుడు చూడండి అసెంబ్లీ నైట్ టైం ఎలా ఉంటుందో. మొత్తం లైట్లు అయితే పెట్టారనమాట. ఈ కంచె అయితే అడ్డం వేశారు, మనల్ని అయితే అలో చేయలేదు. అలో చేసింటే నేను వెళ్ళేవాడిని. చూడండి, అక్కడ వచ్చేసి క్యాంటీను. మీరు ఉదయం పూట వీడియోలో కూడా చూసి ఉంటారు. నైట్ టైం ఇదంతా రోడ్డు లాస్ట్ వరకు అయితే ఈ కంచె అనేది వేసేశారు. అప్పుడు వచ్చేసి శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం గారు వస్తూ ఉంటారు కాబట్టి సపరేట్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఇప్పటి వరకు కూడా ఇలాగే కంచె వేసి ఉన్నారన్నమాట. అలాగే ఎవరైనా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అసెంబ్లీని చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఈ యొక్క అసెంబ్లీ నైట్ టైం అయితే ఇలా ఉంది. నిజంగా ఈ యొక్క అసెంబ్లీ చూసినప్పుడు నేను అప్పట్లో సమావేశాలు మనం టీవీలలో అయితే చూసాము. ఇప్పుడైతే యూట్యూబ్ అని చెప్పేసి రకరకాలుగా వచ్చేసే సోషల్ మీడియాలో దాంట్లో అయితే చూస్తూ ఉంటాం. ఇది గేట్ నెంబర్ 2. గాంధీ తాత రాత్రిపూట ఎలా ఉంటాడని చెప్పేసి మీకైతే వీడియోలో చూపిస్తాను. చూడండి, కొద్దిగా ముందుకు పోతే మనకు గాంధీ తాత వస్తాడనమాట. ఈ యొక్క గాంధీ తాతను టీవీలో చూసినప్పుడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పేసి చాలామంది అనుకొని ఉంటారు. ఉదయం పూట చూశారు, నైట్ టైం చూడండి గాంధీ తాత ఎలా కనపడుతూ ఉన్నాడో. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే కానీ హైదరాబాద్ వచ్చి ఉంటే అసెంబ్లీ చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇటు యొక్క శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నో చట్టాలు రూపొందించారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడైతే 2 తెలుగు రాష్ట్రాలు అనమాట. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే విడిపోవడం జరిగింది. కలిసి ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. ఇది వచ్చేసి ఇంకొక గేట్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికైతే సీఎం గారు వెళ్ళేవారని చెప్పేసి అక్కడ ఉన్నవారైతే చెప్పారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరిగేటప్పుడు ఈ లోపల నుంచి వెళ్ళేవారు అనమాట. అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే కానీ నేను మరిన్ని వీడియోలు అయితే చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మొత్తం ముందు వరకు ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.